ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఈ దూత చేతిలో విప్పబడి ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకము, లిటిల్ ఓపెన్ బుక్ ఉండింది. ఈ పుస్తకము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ చుట్ట, అంటే ఆ స్క్రోల, 7 ముద్రలు వేయబడినటువంటి ఆ స్క్రోల, లేకపోతే వేరేదా అన్న దాని మీద కూడా వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాకపోతే దాన్ని బట్టి, ఇక్కడ ఉన్న గ్రీకు పదాలను బట్టి అక్కడ బిబ్లియాన్ అనే పదాన్ని యోహాను వాడాడు. కానీ ఇక్కడ చిన్న పుస్తకం అన్నాడు. చిన్న పుస్తకం అన్నప్పుడు బిబ్లి ఆరిడియాన్ అనేటువంటి పదాన్ని వాడాడు. సో 2 వేరు పదాలు అనమాట. బహుశా ఆ పుస్తకము అయి ఉండదు. దాన్ని యేసు ప్రభు 7 ముద్రలు ఒక్కొక్క దాన్ని విప్పుకుంటూ దాంట్లో ఉన్నటువంటి విషయములను ఆయన జరిపించుకుంటూ వచ్చాడు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి తీర్పుల ప్రవచనములు, లోకము యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి దేవుని వాక్య సత్యము, సారము దీంట్లో ఉండి ఉండొచ్చు. అయితే ఇది తెరవబడినటువంటి పుస్తకం. ఎందుకు ఆ దూత చేతిలో ఈ పుస్తకము బహుశా ఇలా ఉండి ఉండొచ్చు? ఎందుకు తెరవబడింది అంటే అందరూ చూడ్డానికి, అందరూ చదవడానికి, దాంట్లో దేవుడి యొక్క విషయములను, సత్యములను అందరూ చదువుకోవడానికి. సో ఈ విషయాన్ని బట్టి అక్కడ మనం తర్వాత కూడా చూస్తాం. ఆ పుస్తకాన్ని యోహాను ఏమి చేయాలని దూత ఆదేశిస్తాడో దాంట్లోనికి మనం వస్తాం. అది దేవుని వాక్యము అనేది మాత్రం మనందరికీ తెలుసు. దేవుని వాక్యాన్ని దేవుడు ఏం చేశాడంటే మనకు తెరిచిన పుస్తకంగా పెట్టాడు. దేవుని వాక్యాన్ని మనము చదువుకోవడానికి తెరవబడినటువంటి గ్రంథముగా ఇచ్చాడు. అంటే దేవుని వాక్యాన్ని మనము చదివి దాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అండ్ ఆయన కాసేపట్లో మనకు అర్థమవుతుంది, ఈ పుస్తకాన్ని కేవలం ఒక సెలెక్ట్ ఫ్యూకి ఇవ్వలేదు, అంటే కొంతమందికి మాత్రమే ఇవ్వలేదు. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈ పుస్తకాన్ని 1000 ఏళ్ళు మూసిపెట్టింది. 1000 years దీన్ని క్లోజ్డ్ బుక్ గా చేసింది. ముందు అపోస్తలు దీన్ని ఓపెన్ బుక్ గా ప్రపంచానికి ఇస్తే 500 సంవత్సరాల తర్వాత 6th century నుండి 16th century ఆర్ 15th century వరకు, మార్టిన్ లూథర్ రాక మునుపు వరకు దీన్ని వారు మూసేశారు. కేవలం దీన్ని ఆ ప్రీస్ట్లకి, రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ఉన్నటువంటి ప్రీస్ట్లకి మాత్రమే ఇచ్చేవారు. అండ్ మీకు తెలుసో లేదో, ఈ బైబిల్కి వారు చైన్ వేసి దాన్ని చర్చ్లో ఉన్నటువంటి ఆ పుల్పిట్ కి కట్టి పెట్టేవారు. సో బైబిల్ తెరవడానికి కూడా వీలుండేది కాదు, ఎందుకంటే దాన్ని క్లోజ్ చేసి చైన్ వేసారు. అండ్ దాన్ని అక్కడ నుండి ఎవడు దొంగిలించుకోకుండా దానికి చైన్ తో లాక్ వేసి పెట్టారు. సో 1000 years this book was closed, but God's intention ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ బుక్. అది తెరవబడినటువంటి పుస్తకము. ఆ పుస్తకంలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్నటువంటి వారు తెలుసుకోవాలి.